ఫ్రెండ్స్ చాలా మంది 1 month తర్వాత అడ్వాన్స్ వర్కౌట్ చేస్తారు. బిగినర్ వర్కౌట్స్ ఫస్ట్ వీడియోలో చెప్పినాము. సెకండ్ వీడియోలో మనము ఒక 3 days వర్కౌట్ ఫస్ట్ డే చేయాలి అంటే ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అంటే 3 days వర్కౌట్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని రిపీట్ చేయొచ్చు. ఫస్ట్ డే వచ్చేసి మనము చెస్ట్ ట్రైసెప్ చేస్తాము. మళ్ళీ సెకండ్ డే వచ్చేసి షోల్డర్ లెగ్స్ చేస్తాము. దాని తర్వాత థర్డ్ డే లాటిస్ బైసెప్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనము చెస్ట్ కి ట్రైసెప్ కాంబినేషన్ ఇస్తున్నాం. చెస్ట్ కి చేసినప్పుడు దాంతోపాటు కాంబినేషన్ ట్రైసెప్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో మనము చెస్ట్ కావాల్సిన వర్కౌట్ చూపిస్తున్నాము. బాగా చూడండి. ఓకే, ఫ్లాట్ బెంచ్ ఇది మీరు 15 kgs ఉండాలా. ఇది వచ్చేసి 10 reps 3 సెట్లు వేయాలా. 10 reps 3 sets అంటే టోటల్ 30 3 సెట్లు వేయాలా ఫ్లాట్ బెంచ్. ఓకే, అయిపోయినాక 3 సెట్లు కొడతాం కదా ఫ్లాట్ బెంచ్. దాని తర్వాత ఇంక్లైన్ బెంచ్. ఇంక్లైన్ బెంచ్ చేసేసి చెస్ట్ మంచిగా ఎక్స్పాండ్ కానీ ఉంటుంది. ఇది కూడా 10 reps 3 sets సేమ్. ఇది వెయిట్ వచ్చేసి 10 kgs అబౌవ్ ఉండాలా. ఓకే, కమా. ఇది వచ్చేసి చెస్ట్ రాడ్ ఇక్కడ కావాలి. 10 reps 3 సెట్లు అంటే టోటల్ 30 చేయాలి. డిక్లైన్ బెంచ్ చేయాలి. డిక్లైన్ బెంచ్ అంటే లోవర్ చెస్ట్ కి. ఇది వచ్చేసి రాడ్ కొంచెం దగ్గర పట్టుకోవాలి. మనం ఈ గ్యాప్ లో పట్టుకోవాలి. చెయ్యి లోయర్ బెంచ్ కాబట్టి మనం చెస్ట్ లోయర్ రావాలి. ఇది కూడా 10 reps 3 sets అది టోటల్ గా 30 చేయాలి. ఫ్లాట్, ఇంక్లైన్, డిక్లైన్ ఈ 3 బెంచ్లు చేయాలి. లోయర్ బెంచ్ అయిపోయినాక మనం నెక్స్ట్ వచ్చేసి డమిల్ ప్రెస్ చేయాలా. డమిల్ ప్రెస్ వచ్చేసి మినిమం 10 kgs పైన ఉండాలా. 10 kgs పైన ఉండాలా. అంతకంటే ఎక్కువ విషయంగా మంచిదే. ఇది కూడా సేమ్ 10 2 సెట్లు వేయాలా. ఇది వచ్చేసి చెస్ట్ సరి కావాలి. సేమ్ పైన ఇలా ఈ విధంగా డమిల్ టచ్ కాకుండా ఉండాలి. ఈ చెస్ట్ పైకి ఎక్స్ట్రాంగ్ కానీ ఉంటుంది. సేమ్ ఇది కూడా 10 2 సెట్లు వేయాలి. నెక్స్ట్ తర్వాత 5 kgs తర్వాత 17 కానీ 2 కానీ రాను వెయిట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ మంచిగా పంపింగ్ అవుతుంది. ఫ్లాట్ బెంచ్ చేసినాక డమిల్ ప్రెస్ అంటారు దీన్ని. డమిల్ ప్రెస్ వచ్చేసి మినిమం 5 kgs వేయాలా. ఇది వచ్చేసి 90 degrees సైడ్ పోయి మళ్ళీ సేమ్ చెస్ట్ ముందర రావాలి. అంటే మన ఫేస్ ముందర. ఇది కూడా 10 reps 3 sets మొత్తం 20 కానీ 30 కానీ చేయాలి. ఓకే, ఇట్లా డమిల్ ప్రెస్ అయిపోయినాక నెక్స్ట్ చెస్ట్ కి ఇది బార్ డిప్స్. నేను బార్ డిప్స్ అంటారు. ఇది వచ్చేసి చెస్ట్ మనకి లోయర్ చెస్ట్ కి ట్రైసెప్ కి కరెస్పాండింగ్ పడుతుంది. ఇది కూడా 10 ఇది టోటల్ కిందికి రావాలి. పైకి లేదు. అయిపోయినాక ఇప్పుడు చెస్ట్ ప్రైస్ ఇది ఫంక్షన్ టైం చేయాలి. చెస్ట్ ప్రైస్ సేమ్ 10 2 సెట్లు 2 3 సెట్లు మొత్తం 20 కానీ 30 కానీ చేయాలి. మొత్తం చెస్ట్ అయిపోయినాక నెక్స్ట్ ట్రైసెప్ చేయాలి. ట్రైసెప్ అంటే బ్యాక్. డమిల్లో మినిమం 3 or 5 kgs 3 or 5 kgs ఉండాలి. తినండి ఇలా రాని. ఇది 10 2 సెట్లు రైట్ హ్యాండ్ తో లెఫ్ట్. డమిల్తో బ్యాక్ అయిపోయినాక నెక్స్ట్ జిగ్జాగ్ ఆడతాం. ఇది కానీ 10 3 సెట్లు వేయాలి. జిగ్జాగ్ ఆడుతూ 3 సెట్లు వేయాలి. ఇది కూడా ట్రైసెప్ పెట్టి ఇప్పుడు ఎత్తాడు. జిగ్జాగ్ ఆడుతూ అయిపోయినాక టేబుల్ ప్రెస్. ఇది కూడా ట్రైసెప్ కే. సేమ్ ఇది కూడా 10 3 సెట్లు అంటే 30. ఓకే, ఇది కూడా ట్రైసెప్ కే. ట్రైసెప్ కి లాస్ట్ ఐటమ్ వచ్చేసి డబుల్ పుషప్స్. డైమండ్ పుషప్స్ అంటే ఈ విధంగా హ్యాండ్ దగ్గర పెట్టి కాలు దూరం పెట్టాలి. ఇది కూడా 10 3 సెట్లు వేయండి. ఓకే ఓకే నవ్వండి. సీరియస్ ఇలాంటి వర్కౌట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కానీ.